మంచిది. మరొకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామముల వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలను చదివి మనం ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మరొకసారి ఆ మాట నొక్కి చదువుతున్నాను. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే దేవునికి ఇష్టమైన యాగములు. అందరు నాతో చెప్పండి. మీరు చాలా యాగాలు చేసి ఉండొచ్చు, చాలా త్యాగాలు చేసి ఉండొచ్చు, కానీ మీ యాగాలు మీ త్యాగాలు దేని కొరకు చేశారో నాకు తెలియదు. మీరు చేసిన యాగాలు, మీరు చేసిన త్యాగాలు మరి దేవునికి ఇష్టంగా ఉన్నాయా, ప్రజలకు ఇష్టంగా ఉన్నాయా, లేక మిమ్మును మీరు తృప్తిపరుచుకోవడానికి చేశారో కూడా నాకు తెలియదు. కొంతమంది ఉంటారులేండి, తమను తాము తృప్తిపరుచుకోవడానికి కోసం కొన్ని పనులు చేస్తుంటారు, కొన్నిసార్లు ఇతరులను తృప్తిపరచడానికి చేస్తుంటారు. అయితే మనం చదివిన వాక్య భాగములో ఉన్న మాట అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. సో ఈరోజు మన ధ్యానాంశం దేవునికి ఇష్టమైన యాగములు. హల్లెలూయా. ఇక్కడ 2 యాగములను గురించిన ప్రస్తావనను మనం గమనిస్తున్నాం. ఒకటేంటంటే స్తుతి యాగము, రెండవది ఏమిటంటే ఉపకార యాగము. ఏ యాగము? స్తుతి యాగము, ఉపకార యాగం. ఎన్ని రోజులకు ఒకసారి చేయాలండి యాగము? సంవత్సరానికి ఒకసారి, జీవితానికి ఒకసారి చేస్తే సరిపోతుందా? చాలా స్పెసిఫిక్గా అక్కడ పత్రిక రచయిత ప్రస్తావన చేశారు. ఏమని? ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయాలి, నిరంతరం. హల్లెలూయా. మరి ఉపకార యాగం సంగతి ఏమిటి? ఉపకార యాగం సంగతి ఏమిటి? అక్కడ ఉన్నది ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. అది కూడా అంతే. హల్లెలూయా. ఉపకార యాగము కూడా మరువక చేయాలి, నిరంతరం చేయాలి. ఈ యాగాలు ఎప్పుడు చేయాలి? సంవత్సరానికి ఒకసారి పండగప్పుడు కాదు, సంవత్సరానికి ఒకసారి పండగప్పుడు కాదు, లేదా జీవితంలో ఒకసారి కాదు. ఎప్పుడు చేయాలంటే యాగాలు నిరంతరం చేయాలి, మరువక చేయాలి. మరి ఈ 2 యాగముల వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి? అంతేనంటగా మనుష్యులమైన మనం లాభం లేకుండా ఏ పని ఏం చేసినా అంతిమంగా అది మనకేం కలిగించాలి? లాభం కలిగించాలి. అంతిమంగా అది మనకేం కలిగించాలి? ఆశీర్వాదం కలిగించాలి. దేవుని పిల్లలారా, ఈ స్తుతి యాగము వలన దేవునికి ఎట్లా మహిమ కలుగుతుంది? మనకెలా ఆశీర్వాదం కలుగుతుంది? ఉపకార యాగము వలన దేవుని నామం ఎలా మహిమపరచబడుతుంది? మనం ఎలా ఆశీర్వదించబడతాం అన్న విషయాలు ఈ సమయంలో నేర్చుకుందాం. ముందుగా మన ఆలోచన ఎప్పుడు కూడా ఒకటై ఉండాలి. అదేమిటంటే ఆలోచన ఒకటే. భక్తుడైన పౌలు గారు అంటే మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏమి చేసినా దేవుని నామము మహిమపరచబడినట్లుగా చేయండి. అవర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్పస్ ఏమై ఉండాలంటే టు గ్లోరిఫై గాడ్, దేవునిని మహిమపరచటం. నేను ఈ పని చేయడం ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా, రావటం లేదా అన్నది మనం ఆలోచన చేస్తే మన ఆశీర్వాదం గురించి మనం ప్రత్యేకంగా దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు. బై నేచర్ అంటే స్వభావ రీతిగా ఆయన ఎప్పుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించు. ఆయన స్వభావమే అది. ఏమిటది ఆయన స్వభావం? ఆశీర్వదించడమే ఆయన స్వభావం. కనుక ప్రత్యేకంగా నన్ను ఆశీర్వదించు అని మనం అడగాల్సిన పనిలా మనము ఆయనను మహిమపరిస్తే చాలు, ఆశీర్వాదం దానంతట అదే వస్తుంది. హల్లెలూయా. సో ఈ 2 యాగముల గురించి మనం నేర్చుకుందాం ఈరోజు. ముందుగా స్తుతి యాగము. ఏ యాగము? స్తుతి యాగం. స్తుతి యాగము ఏం చేస్తుంది? మన జీవితాల్లో అది ఎట్లా కార్యం జరిగిస్తుంది అనే విషయాన్ని మనం చూసినప్పుడు ముందుగా స్తుతి యాగముల గురించి మనం ఆలోచన చేస్తే, మనము దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని ఎడల మనకున్న విశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తాం. ఏం చేస్తాం?
దేవుని జ్ఞానం, దేవుని ప్రణాళిక, దేవుని శక్తి విషయములో మనకున్న విశ్వాసాన్ని స్తుతించుట ద్వారా మనము ప్రదర్శిస్తాం. స్తుతియాగము చేసే క్రమములో దేవుని ఎడల నాకున్న విశ్వాసాన్ని నేనేం చేస్తాను? వ్యక్తపరుస్తాను. కనుక విశ్వాసము వలన దేవునికి ఇష్టలముగా ఉండగలం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం. మనము స్తుతించడం ద్వారా దేవుని పట్ల మనకున్న విశ్వాసము వ్యక్తమవుతుంది కనుక దేవునికి మనము ఇష్టలముగా ఉండగలము. దేవునికి స్తోత్రం. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, అది నీకు మంచిది, అది నాకు మంచిది, అది మనందరికీ మంచిది. ఎందుకు అంటే స్తుతించడం ద్వారా దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నాం? వ్యక్తపరుస్తున్నాం. నా జ్ఞానం కాదు ప్రభువా, నీ జ్ఞానం. నా శక్తి కాదు ప్రభువా, నీ శక్తి. నా ప్రణాళిక కాదు ప్రభువా, నీ ప్రణాళిక. హల్లెలూయా. ఇంకా చెప్పాలనంటే స్తుతి అనేది ప్రతికూల పరిస్థితులలో చేసేది, అనుకూల పరిస్థితులలో కాదు. ఎప్పుడు చెప్పండి? ప్రతికూల పరిస్థితులు. అందుకనే ఒక భక్తుడు, దైవజనుడు ఒక మంచి మాట చెప్పారు. అదేంటంటే, నీవు లోయలో ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తే ఆయన నీకు శిఖరమెక్కే శక్తిని అనుగ్రహిస్తాడు. When you praise God in your valley experience, He will give you strength. Hallelujah. దేనికి ఆయన శక్తినిస్తాడు? టు గో అప్ టు ద మౌంటైన్ టాప్. ఆ పర్వత శిఖరాన్ని అధిరోహించగలిగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సో స్తుతించడం ద్వారా దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని మనం ఏం చేస్తాం? వ్యక్తీకరిస్తాం. రెండవది, మనం ఆలోచన చేస్తే మనము స్తుతిస్తూ ఉన్న క్రమములో మన దృష్టి మన సమస్యల మీద నుండి మళ్ళీ అది ప్రభువు మీదకు వెళుతుంది. ద మోమెంట్ యు స్టార్ట్ టు ప్రైజ్ ద లార్డ్, నీవు దేవుని స్తుతించడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో నీ ఫోకస్ చేంజ్ అవుతుంది. నీ దృష్టి ఏమవుతుంది? షిఫ్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? సమస్యల మీద నుండి, పోరాటాల మీద నుండి, మనుష్యుల మీద నుండి దేవుని మీదకు దృష్టి మళ్ళుతుంది నీవు స్తుతించుట ఆరంభించినప్పుడు. స్తుతి యాగములో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం ఒక్కొక్కటిగా చూస్తున్నాం. మూడవది, మనం ఆలోచన చేస్తే మనము స్తుతించడం ద్వారా మనలో ఉన్నటువంటి భయాందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విధమైన భయము, ప్రతి విధమైన ఆందోళన, అంటే భయము గుప్పిట్లో నుంచి మనం బయటపడాలి అని అంటే, ఆందోళన గుప్పెట్లో నుంచి మనం బయటపడాలి అంటే, చింతించే పరిస్థితుల్లో నుంచి మనం బయటపడాలి అంటే మనము స్తుతించుట ప్రారంభించాలి. చింతకు విరుగుడు ఏమిటంటే స్తుతే. హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు అంటాడు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయములో కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు ఆయనకు తెలియజేయండి. మనం స్తుతించడం ఆరంభించినప్పుడు మన జీవితంలో ఉన్న భయాందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా నేను స్తుతిస్తూ ఉన్నప్పుడు నా జీవితంలో దేవుడు జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. 4 ప్రయోజనాలు దేని వలన? స్తుతి యాగము వలన. స్తుతి యాగము వలన 4 ప్రయోజనాలు. 1, దేవుని పట్ల నీకున్న విశ్వాసం వ్యక్తమవుతుంది. 2వది, నీ దృష్టి నీ సమస్యల మీద నుంచి మళ్ళీ ఆయన మీదకు వెళుతుంది. 3వది, భయాందోళనల గుప్పెట్లో నుంచి నువ్వు బయటపడతావు. 4వది, నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు 2 ప్రత్యేకమైన లేఖన భాగాలు, ఒకటి పాత నిబంధనలో నుంచి, ఒకటి క్రొత్త నిబంధనల నుంచి మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. హల్లెలూయా. రాజైన యెహోషాపాతు ఒక గొప్ప యుద్ధమును తన శత్రు దేశపు వారితో ఎదుర్కొంటూ ఉండగా
ఆ యుద్ధ భూమికి స్తుతిస్తూ బయలుదేరాడట. అంత మాత్రమే కాకుండా కొంతమంది స్తుతించడానికి నియామకం చేసి వారితో కలిసి యుద్ధ భూమికి బయలుదేరాడు. వారు అలా స్తుతిస్తూ ఉన్న క్రమములో వారి దృష్టి శత్రు బలము ఎంత అన్న దాని మీద నుంచి దేవుని బలము వైపుకు వారి దృష్టి మళ్ళింది. హల్లెలూయా. అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? శత్రు బలాన్ని చూసి కలవరపడతా ఉన్నారు. ఈ యుద్ధాన్ని మనము జయించలేం, ఇది మన వల్ల కాదు, ఇది మన వల్ల సాధ్యము కాదు అని అనుకుంటున్నారు. కానీ వారు ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించారో వారు దేవుని బలమునందు నమ్మకం ఉంచడం ప్రారంభించారు. హల్లెలూయా. వారి దృష్టి మళ్ళింది దేని మీద నుంచి? శత్రు బలము నుండి దేవుని బలము వైపునకు వారి దృష్టి మళ్ళింది. వారిలో ఉన్న ప్రతి విధమైన భయం, ప్రతి విధమైన ఆందోళన తొలగిపోయింది. ఆ విషయములో దేవుడు జోక్యం చేసుకోవడం ఆరంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ మనం చదువుతాం 22వ వచనములో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా. అందరూ చెప్పండి, పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా దేవుడు జోక్యం చేసుకోవడం ప్రారంభించాడు. వాళ్ళు ఏం మొదలుపెట్టారు? వాళ్ళు స్తుతించడం మొదలు పెడితే దేవుడు జోక్యం చేసుకోవడం మొదలు పెడతారు. అంటిల్ అండ్ అన్లెస్ యు ప్రైజ్ గాడ్ ఇన్ యువర్ సర్కమ్స్టాన్సెస్, నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులలో నీవు దేవుని స్తుతించుట ప్రారంభించినంత వరకు ఆయన నీ విషయంలో ఏమీ జోక్యం చేసుకోడు. అదేంటండి, నా విషయంలో దేవుడు జోక్యం చేసుకోకపోవటం అండి? దేవుడిని జోక్యం చేసుకోమనే కదా అడుగుతున్నాను. నువ్వు అడుగుతున్నావు కానీ నువ్వు దేవుని ఏం చేయలేకపోతున్నావు? స్తుతించలేకపోతున్నావు. అడగటమే మరలా మన ఆలోచన మనదే, మన ప్రణాళిక మనదే, మన భయాలు మనవే, మన ఆందోళన మనదే. దాన్ని మనం ఏం చేయడం లేదు, విడిచిపెట్టడం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తాం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను. సో ఈ ఒక్క వాక్యం మనకు ఆధారం ఇస్తుంది. దేవుడు జోక్యం చేసుకోవడం ఎప్పుడు ప్రారంభించాడు? వెన్ గాడ్ స్టార్టెడ్ టు ఇంటర్వీన్. దేవుడు జోక్యం చేసుకోవడం ఎప్పుడు ప్రారంభమయ్యింది? వారు దిగులు పడుతూ ఉండగా దేవుడు జోక్యం చేసుకున్నారా? చెప్పాలి. వారు భయపడుతూ ఉండగా దేవుడు ఎప్పుడు జోక్యం చేసుకున్నారు ఆయన? వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఆయన మోయాబీల మీదను అమోనీయుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనక అనే మాటను మనము చూస్తున్నాం. సో దేవుని జోక్యము ఎప్పుడు ప్రారంభమైంది? వారు స్తుతించుటకు ప్రారంభించగా. సో అందుకనే హెబ్రీ పత్రిక రచయిత ఇలాగున ప్రోత్సహిస్తున్నాడు విశ్వాస బృందాన్ని. ఏమని అంటే, మనము ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. హల్లెలూయా. మనము ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, నిరంతరము మనము స్తుతియాగము చేయుదము. అందుకనే మనం నేర్చుకున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో ఏమిటనంటే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉంది. ఏవి నశించును? భూమి ఆకాశములు నశించును కానీ నీవు నిలిచి ఉందువు, నీవు ఏకరీతిగానే ఉన్నావు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎన్నో మార్పులు, మన దైనందిన జీవితంలో ఎన్నెన్నో నూతనమైన సవాళ్ళు ఎదురు కావచ్చు. కానీ మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారమైతే వి ట్రాంపుల్ డౌన్, మనం వాటిని అణగదొరుక్కుంటూ ముందుకు సాగిపోగలం. దేవునికి స్తోత్రం. మన ప్రభు మనకు అత్యధికమైన విజయాన్ని దయచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే, ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు దీన్ని ఎదుర్కొనడానికి నాకు బలం చాలదే, దీన్ని పరిష్కరించడానికి నాకు జ్ఞానము చాలదే, ఈ పరిస్థితులను నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నాకెవరు సహాయం చేస్తారు, నేను ఎట్లా జయించగలను అంటూ మనం ఆలోచన చేస్తాం. అలా ఆలోచన చేస్తూ అంతకంతకు మనం ఏమైపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చదువుతున్నప్పుడు వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టారు అని మనం చదువుతున్నాం. గొప్ప సైన్యము వారి మీదకి దండెత్తి వచ్చారు కానీ
దేవుడు మాట ఇచ్చాడు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. వారు ఆ మాట నమ్మారు. ఈ యుద్ధము మీరు కాదు. మరలా నేను చెప్తున్నాను కదా, ఒకవేళ నార్మల్గా యెహోషాపాతు తన బలమును బట్టి యుద్ధం కనుక చేస్తే ఖచ్చితంగా కొందరన్నా, సరే జయము అపజయం సంగతి అటు ఉంచండి, కొందరన్నా ఖచ్చితంగా యెహోషాపాతు వైపు నుండి కొందరు ఖచ్చితంగా చనిపోయేవారు, రక్తము చిందించబడేది. ఏమండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారు స్తుతించుట వలన, వారు దేవుని స్తుతించుట వలన, దేవుని మహిమపరచటం వలన ఒక్క రక్తపు బొట్టు వారిది చిందకుండా దేవుడు ఆ యుద్ధములో వారికి జయాన్ని అనుగ్రహించాడు. ఒక్కరు కూడా హతులవ్వకుండా దేవుడు వారికి జయాన్ని సో స్తుతిలో శక్తి ఉంది. స్తుతి యాగము ద్వారా ఆశీర్వాదం ఉంది. అది అలౌకికమైనటువంటి ఆశీర్వాదం. అది నీ కష్టము వలన పొందేటువంటిది కాదు. నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు, ఆయనపై నీ విశ్వాసాన్ని నువ్వు కనపరిచినప్పుడు ఆయన అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించేవాడు. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వాక్యాన్ని మనం చదువుదాం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. వాస్తవంగా అప్పటికి లాజరు ఇంకా బయటకు రాలేదు, కానీ ముందుగా ప్రభువు మనకు మాదిరి చూపించడానికి ఆయన ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. ఒక మరణకరమైన పరిస్థితి, బహు దుఃఖకరమైనటువంటి పరిస్థితి, దానిలో నుంచి బయటకు తీసుకురాగలిగినది ఏమిటి? మనము స్తుతించట ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని స్తుతించినప్పుడు మన జీవితంలో ఆయన జోక్యము చేసుకుంటాడు. మీరు గమనించండి, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది కంటే పైగా ఉన్న వారికి పంచిపెట్టిన సమయంలో కూడా జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ రొట్టెలను చేపలను ఆయన పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన విరిచి వడ్డించుటకై శిష్యులకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. సో స్తుతించు వారి విషయములో తక్కువగా కొద్దిగా ఉన్న వనరులు కూడా ఏమవుతాయి? అవి మరింతగా ద్విగుణీకృతమవుతాయి. దేవునికి స్తోత్రం. అవి రెట్టింపు అవుతాయి, అవి నూరంతలు అవుతాయి. నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకోవడం ఎప్పుడు సాధ్యం అంటే మనము స్తుతించుట ద్వారా. లేఖనాలు ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మనం చూడగలం. పౌలు శీలలో చెరసాలలో వేయబడినప్పుడు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏమిటండి? రక్తమోడుతుంది, కొరడాలతో కట్టబడ్డారు, బండ వేసి బిగించబడ్డారు. అటువంటి సమయంలో కూడా వారు ప్రార్థిస్తున్నారు, వారు పాడుతున్నారు, వారు స్తుతిస్తున్నారు. వారు చెరసాల అధికారి బలమును బట్టి, తమను బంధించినటువంటి ఆ చెరసాల ఓచలను బట్టి వాళ్ళు భయకంపితులు కాలేదు. అటువంటి పరిస్థితిలో కూడా దేవుడు ఏమి చేయగలడో దాని గురించి మాట్లాడటం. మీరు ఇలా అనుకోవచ్చు, పాస్టర్ గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి స్తుతి 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 అంటున్నారు, ఇంతకు స్తుతి అంటే అసలు ఏంటి? అదొక పెద్ద క్వశ్చన్. మళ్ళీ చెప్పండి, ఇంతకు స్తుతి అంటే ఏంటి అసలు? ఆ స్తుతియాగం అంటున్నారు, అసలు ఆ స్తుతి అంటే మాకు అర్థం కాకనే కదా. సరే, సింపుల్గా చెప్తాను. సణుగుడికి ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఓకే, మర్మరింగ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ప్రైజింగ్. 2 మాటలు అనండి, ప్రైజింగ్, మర్మరింగ్. ప్రైజింగ్, మర్మరింగ్. ప్రైజింగ్ అంటే దేవుని స్తుతించుట, మర్మరింగ్ అంటే సణుగుట లేదా గోణుగుట. సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితంలో తనకేదైనా కష్టం వచ్చి పడినప్పుడు మొట్టమొదటిగా మిక్కిలి కష్టం రాగానే ఎక్కువ మంది నోట వినబడే మాట, నేను కూడా అప్పుడప్పుడు అనుకున్న సందర్భాలు, బయటికి అనకపోయినా లోపలికి అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అవేంటో చెప్పనా? ఇదంతా నా సావుకే వచ్చింది. మీరెవరు అనలేదు కాదు, మీరెవరు అనలేదండి.
అస్సలు మీరు ఎవరు అనలే, ఎప్పుడు అనుకోలేలాగా, మీరు ఎప్పుడు అనుకోలే. ఏమనుకోలేదు? నా సావుకు వచ్చింది. నలుగురింటికి ఎక్స్ట్రా వచ్చారా? నా సావుకు వచ్చింది. ప్రతి ఆడ మనిషి అనుకునే మాట అదే, ప్రతి సోదరి అంతేనంటారా? ఏదైనా కొంచెం ఈ నెలలో ఎక్కువ ఖర్చు వచ్చి పడిందా? కూతురు వచ్చేమంటుంది, కొడుకు వచ్చేమంటున్నాడు, భార్య వచ్చేమంటుంది, అది అవసరం ఇది అవసరం అంటాడు, నా సావుకు వచ్చింది. మా సోదరులు జాకబ్ గారు అదో లోపల నవ్వుకుంటున్నారు అన్నయ్య పలు సందర్భాలు. ఏంటది? ఏమది చెప్పండి? ఏమని? నా సావుకు వచ్చింది. ఎన్నని చేయను, ఏమని చేయను, ఇది నా సావుకొచ్చింది అనుకోవటము సణుగుట, మర్మరింగ్. సరే అనుకుందాం, నా సావుకొచ్చింది బతుకుతారా? అవరు కదా. అది ఇంకా మీ యొక్క హృదయాన్ని హెవీనెస్ మరింత భారభరితం చేసి మిమ్మల్ని ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. స్తుతించుట అంటే ఏంటంటే, నీవు ఏమి చేయలేకపోతున్నావో దాని గురించి ఆలోచించడం మానేసి, దేవుడు ఏమి చేయగలడో, నీ ద్వారా ఏమి చేయించగలడో, గతములో నీ ద్వారా ఆయన ఏమేం చేశాడో అవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకొని వాటిని గురించి మాట్లాడడమే స్తుతించుట. ఇప్పుడు మీకు అర్థమైందా స్తుతించడం అంటే ఏంటి? స్తుతించడం అంటే ఏంటి? పర్టికులర్ సిట్యువేషన్లో, ఫలానా పరిస్థితిలో దేవుడు ఏం చేయగలడు? ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ అడ్వర్సరీస్, ఈ ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల మధ్యలో దేవుడు ఏమి చేయగలడు అనే ఆలోచన ప్రారంభమై దాని గురించి మాట్లాడడమే స్తుతించుట. హల్లెలూయా. అవసరమైతే మీరు ఇలా చెప్పొచ్చు, నేను ఇది చేయలేను బట్ గాడ్ కెన్ డూ. హల్లెలూయా. ఇది నా వలన కాదు, కానీ ఆయన నన్ను బలపరిస్తే ఐ కెన్ డూ, మై గాడ్ కెన్ డూ, అండ్ ఇఫ్ హీ స్ట్రెంగ్థెన్ మీ ఐ కెన్ డూ. హల్లెలూయా. నా దేవుడు చేయగలడు, ఆయన నన్ను బలపరిస్తే నేను దీన్ని చేయగలను. ఆమేన్. దావీదు అదే కదా అన్నాడు. ఏమన్నాడు? ఈ దినమందు, టుడే, ఏమంటున్నాడు? ఈ రోజున దేవుడు నిన్ను నా చేతికి అప్పగించును. అది స్తుతించుట. హల్లెలూయా. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సండే స్కూల్ వయసు నుంచి అప్పటి నుంచి అందరూ నేర్చుకునే విషయం, దేవుడు నిన్ను నా చేతికి అప్పగించును. నా అంతటా నేను జయించలేను, ఐ నో బై మై ఓన్ స్ట్రెంగ్త్, నా సొంత బలమును బట్టి నేను నిన్ను జయించలేని సంగతి నాకు తెలుసు, బట్ స్టిల్ నా దేవుడు ఆయన చేయగలడు. సో స్తుతించుట అంటే ఏమిటంటే, దేవుడు ఏమి చేయగలడో దానిని గురించి మాట్లాడుటయే స్తుతించుట. హల్లెలూయా. నీవేమి చెయ్యలేకపోతున్నావో దాని గురించి మాట్లాడుట సణుగుట. అందరూ సణుగుటలో పిహెచ్డీలు ఉన్నాయి, కానీ ఎందులో లేదు? కనీసం డిప్లొమా కూడా లేదు. ఎందులో? ఇట్లాంటి మాటలు అంటే పాస్టర్ గారికి వ్యంగ్యం ఎందుకు? నేను వ్యంగ్యంగా నేనేమంటున్నాను, ఒకసారి ఆలోచన చేయమంటున్నా. వ్యంగ్యమా ఏమన్నానా? ఏం కాదు, ఆలోచన చేయండి. సణుగుటలో ఏముంది మనకి? పిహెచ్డీ ఉంది. అంటే నవ్వుతూ మాట్లాడుకుంటాం కదా, నిజంగా పిహెచ్డీ అంటే సుదీర్ఘమైన పిహెచ్డీ అంటే ఏంటంటే సుదీర్ఘమైన లోతైన అనుభవం మనకి ఏ విషయంలో ఉంది? సనగటంలో ఉంది. కనీసం డిప్లొమా లేదంట. ఎందులో డిప్లొమా? స్తుతించడంలో కనీసం డిప్లొమా ఉందా? డూ యూ హ్యావ్ డిప్లొమా ఇన్ ప్రైజింగ్ ద లార్డ్? దేవుని స్తుతించడంలో ఆ మాత్రమన్నా డిప్లొమా ఉన్నా చాలు. ఎందులో? స్తుతించడంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు స్తుతించిన వారు దేవుని శక్తిని చూచారు, ఆయన మహాత్మ్యమును వారు అనుభవించారు. ఏమండి, అంతలా కొరడాలతో కొట్టి బొండ వేసి ముగించబడిన సందర్భంలో వాళ్ళు ఏ విధంగానూ తమ సంఖ్యలను తెంపుకోలేని పరిస్థితి, ఏ విధంగానూ వారు బయటకు రాలేని పరిస్థితి. పోనీ ఏమన్నా సంసోనుకున్నంత బలం ఏమన్నా ఉందా ఇట్ట అందామంటే అది కూడా లేదు. అప్పటికి చాలాసార్లు తన్నులు తిన్నాడు. ఎవరు? పౌలు గారు. ఆయన టీం చాలాసార్లు తను ఇంకెక్కడ ఉంటుంది బలం? ఒకసారా రెండు సార్లా? ఇంకా లేదు. ఇంక ఏదైనా చేయగలితే దేవుడే చేయాలి అని ఆ టైంలో వారు దేవుని స్తుతించుటకు మొదలుపెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా.
ఏమని ఆలోచనలు వచ్చుంటాయి పౌలు మదిలో. అంటే ప్రభువా, అన్యజనులకు నేను నిన్ను వెలుగుగా ఉంచానన్నావు కదా, మరి ఇక్కడుంటే నేను ఎలా వెలుగుగా ఉండగలను? నువ్వు నన్ను విడిపిస్తే వెలుగుగా, నీవు నన్ను విడిపించుటకు సమర్థుడవు, నీవు చాలినవాడవు అంటూ దేవుని మహాత్మ్యమును వారు కొనియాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మనము స్తుతి యాగము చేసేవారముగా ఉందముగాక. రెండవది, మనం ఏం చేయాలట? ఉపకార యాగము చేయాలి. ఏ యాగము చేయాలి? విచిత్రం ఏంటంటే ఇందాకటి యాగముకేమో మనకేమీ ఖర్చు అవ్వదు. ఏ యాగము? స్తుతి యాగానికి మనకేమీ ఖర్చు అవ్వదు. ఉపకార యాగం మాత్రం చాలా ఖర్చు అవుద్ది. అందుకని మనం ఏదో ఒక యాగం చేస్తాం. ఏంటది? స్తుతి యాగము చేయడానికి అందరూ సిద్ధపడినట్టుగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఉంది ఏంటంటే, ఉపకారమును ధర్మమును చేయ మరువకుడి. మనము ఉపకార యాగము కూడా చేయాలి. ఇది ఎందుకు చేయాలి? స్తుతి యాగం ఎందుకు చేయాలో మనం చూచాము. స్తుతి యాగం చేయటం వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటో మనం చూచాము. ఇప్పుడు ఉపకార యాగము ఎందుకు చేయాలి, ఉపకార యాగము చేయడం వల్ల ఉన్న ప్రయోజనం ఏంటి, అసలు ఇలాంటి యాగము చేయాలని తెలుసా లేదా ఆలోచించేద్దాం. వాక్యం అయితే స్పష్టంగా చెప్పింది. ఏమని? ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు అనుంది. అంటే దేవునికి ఏదైనా సగం విధేయత చూపిస్తే ఇష్టమా, సంపూర్ణ విధేయత చూపిస్తే ఇష్టమా? మరట్లయితే మనం ఖచ్చితంగా ఉపకార యాగము కూడా చేయాలి. ఉపకార యాగమును గురించి మనం ఆలోచన చేస్తే, ఉపకార యాగము మనం చేయడం వలన మనము దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే వారం అవుతాం. వి రిఫ్లెక్ట్ ద నేచర్ ఆఫ్ గాడ్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఏం చేయడం వలన? నీవు ఉపకారము చేయడం వలన, ధర్మము చేయడం వలన, ఉపకార యాగము చేయడం వలన నీవు దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే వ్యక్తివై ఉంటావు. ఎంతకు మీరు ఎవరిని ప్రతిబింబిద్దామనుకుంటున్నారు? దేవుణ్ణా? అయ్యో, చాలాసార్లు అలా ఉండదే. యూజువల్గా వాట్ హ్యాపెన్స్, సహజంగా జరిగే విషయాలు ఏంటంటే, వీ వుడ్ లైక్ టు రిఫ్లెక్ట్. ఏమి రిఫ్లెక్ట్ చేద్దాం అనుకుంటాం? అవర్ ఇన్స్టిట్యూషన్స్ నేమ్. మనం ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటే ఆ సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రతిబింబించే విధంగా ఉండాలని కోరుకుంటాం. వీ వుడ్ లైక్ టు రిఫ్లెక్ట్ అవర్ ఫ్యామిలీస్ ప్రెస్టీజ్. మన కుటుంబం యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రతిబింబించేలాగా ఉండాలని మనం కోరుకుంటాం. బట్ ఉపకార యాగము చేయడం ద్వారా మనము దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే వారముగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అదే అసలు క్రైస్తవ్యము యొక్క అంతిమ గురి. నేను తరచుగా మీతో చెప్తూ ఉంటాను ఈ మాట. వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ క్రిస్టియానిటీ? క్రైస్తవ్యము యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? క్రైస్తవ్యము యొక్క అంతిమ గురి ఏమిటి అంటే ఏంటి చెప్పండి? టు బికమ్ లైక్ క్రైస్ట్. హల్లెలూయా. క్రీస్తు వలె మారుట, క్రీస్తును ప్రతిబింబింప చేయుట, అదే క్రైస్తవ్యము యొక్క అంతిమ లక్ష్యం. హల్లెలూయా. చేరి ఉన్న మనమందరం కూడా క్రీస్తును ప్రతిబింబించే వారముగా ఉండాలి. దైవజనుడు అనుభవనీయుడిలా అన్నాడు, మందిరాన్ని ప్రజలతో నింపడం చాలా సులువట. ఇట్స్ వెరీ ఈజీ, క్వైట్ ఈజీ. అండ్ ఈవెన్ నౌ డేస్, ఈ రోజుల్లో మందిరాన్ని నింపడం పెద్ద విషయమే కాదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇది పెద్ద విషయమే కాదు మందిరాన్ని నింపడం. కానీ ఏది కష్టమో తెలుసా? ఆ మందిరములోనికి వచ్చిన వారిలో క్రీస్తుని నింపుట బహు కష్టతరం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు క్రీస్తు నీలో నింపబడ్డాడు? మనకి ఏదైనా అంచుల వరకు కూడా సరిపోదంటగా. చెప్పండి, అంచు వరకు ఎట్లా అంటే సరిపోదు. మనకి ఏదైనా ఎట్ట కావాలి? కొప్పే. దాని నుంచి మళ్ళీ పైన ఏమండాలి? పొంగి పొరలాలి. మరి నీలో క్రీస్తు ఎలా ఉన్నాడు, నాలో క్రీస్తు ఎలా ఉన్నాడు అనేది ప్రశ్న. అప్ టు విచ్ మార్క్, ఎంతవరకు ఆయన నీలో నింపబడ్డాడు? ఎక్కడి వరకు? యెహెజ్కేలు గ్రంథములో మనం ఒక అనుభవాన్ని చూస్తాం కదా.
ఒక నది గుండా ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు. ముందుగా అరికాళ్ళు మునిగాయి, తర్వాత చీలమండలు, తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత నడుము లోతు, తర్వాత ఈదలేనంత నిండుగా 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 అలాంటి అనుభవం. సో ఉపకార యాగము చేయడం ద్వారా నేను దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాను. దేవునికి స్తోత్రం. ఉపకారము చేయడం ద్వారా, ఈ యాగము చేయడం ద్వారా సంపద ఎడల సరి అయిన వైఖరి మనం ప్రదర్శిస్తాం. సంపద పట్ల నీకున్న వైఖరి, వాట్ ఈస్ ద యాటిట్యూడ్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ రిచెస్? సంపద పట్ల నీకున్న వైఖరి, నీవు దేవునిని ఎంతగా ఆరాధిస్తున్నావు అనేది అక్కడ తెలిసిపోద్ది. సంపద నీ వశమా, నీవు సంపద వశమా? రెండిటికి తేడా ఉంది. ఏం చెప్పండి? సంపద మన వశములో ఉందా? సంపద మన వశములో ఉంటే ఏం చేయాలి? వదలాలంటే వదలగలగాలి, పట్టాలంటే పట్టగలగాలి. అది మన వశములో ఉన్నట్టు. అర్థమైందా? అలా కాకుండా వదలాలేమో పట్టాలేమంటే అది మన వశములో లేదు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? దాని వశములోనికి వెళ్ళిపోయినట్టు. ఉపకార యాగము నీవు చేయడం ద్వారా సంపద పట్ల నీవు సరి అయిన వైఖరిని ప్రదర్శిస్తున్నావు. ఎలాంటి వైఖరి మనం కలిగి ఉండాలట సంపద పట్ల? చెప్పండి. సంపద పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలని ప్రభు కోరుకున్నాడు? మనము దాని చేత పట్టబడకూడదు. నీవు దానిని పట్టుకొనవలనే కానీ దాని చేత నీవు పట్టబడకూడదు. ఇది ప్రభు మనకు నేర్పించిన ఉపదేశం. సో ధనము మనలను ఏలుబడి చేయకూడదు. అందుకని ఇంకొక అనుభవనీయుడైన భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, మనీ ఈజ్ గుడ్ స్లేవ్ అట, మంచి బానిస, బ్యాడ్ మాస్టర్. కానీ ధనము చెడ్డ యజమాని, కానీ మంచి దాసుడు. ఏది చెప్పండి? ధనము ఎప్పటికీ మనకు దాసునిగానే ఉండాలి, అది మన యజమానిగా మారటానికి వీలు లేదు. ద మోమెంట్ ఇట్ బికమ్స్ యువర్ మాస్టర్, ఎప్పుడైతే అది నీ యజమాని అవుతుందో నీవు దేవునిని ఆరాధించవలసినట్టుగా ఆరాధించలేవు, ఆయనను నీవు సేవించలేవు. చాలామంది అంటారు, అసలు ఈ దశంభాగాలు ఎందుకండి, ఈ కానుకలు ఎందుకండి, అవెందుకండి, ఇవెందుకండి అంటే చాలామంది నానా రకాలుగా ఈ మధ్య మాట్లాడేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా గమనించండి, నా చేతి నుండి నేను కొంత సొమ్మును విడిచిపెట్టగలుగుతున్నాను అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఐ ఆమ్ నాట్ ఇన్ దట్ గ్రిప్. నేను దాని గ్రిప్లో లేను. ఏ గ్రిప్లో లేవు? నేను ధనము యొక్క గ్రిప్లో లేను, ధనము యొక్క పిడికిలలో నేను లేను. అది నా పిడికిలలో ఉంది, కానీ నేను దాని పిడికిలలో లేను. అది నిరూపించడమే మనము కానుకలు అర్పించటం, అది నిరూపించడమే మనం ఇతరులకు ఉపకారము చేయడం. ఇతరులకు ఉపకారం చేయక మరి ఏ విధంగానూ చేయలేకపోతున్నామని అంటే అర్థం ఏంటంటే ధనము పట్ల, సంపద పట్ల మన వైఖరి సరిగా లేదు. ఉపకార యాగము చేయడం వలన సంపద పట్ల సరి అయిన వైఖరిని మనం ప్రదర్శించిన వారము అవుతాం. మూడవది, దేవుని ఎడల విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. ఏం చేస్తే? చెప్పండి. ఉపకార యాగము ద్వారా దేవుని ఎడల మనకున్న విశ్వాసాన్ని ప్రదర్శించవచ్చు. ఎవరికైనా ఏమైనా ఇచ్చామనుకోండి, మన దగ్గర ఉన్నది తగ్గిపోద్దా పోదా? జేబులో 100 రూపాయలు ఉన్నాయండి, ఓ 10 రూపాయలు తీసి ఎవరికైనా ఇచ్చాం, ఎంత ఉన్నాయి? 90 ఉన్నాయి. మరి నీ అవసరతలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయ. అంటే మనము ఎరుగకుండానే మనము ఉపకారము చేయడం ద్వారా మనం ఏం ప్రదర్శిస్తున్నాం? దేవా, ఫలానా వారికి, ఫలానా విషయానికి నేను ఈ ధనమును అప్పగించడం వలన, నేను ఈ మేలు చేయడం వలన నాకు కొంత కొరత కలుగుతున్న మాట నిజమే, కానీ నా కొరతను నీవు తీరుస్తావు అని విశ్వాసాన్ని, అంటే ద మోర్ యు డూ దిస్, నీవు ఎంతగా దీనిని చేస్తావో, ఉపకారమును చేస్తావో, నీవు దేవుని ఎడల నీ విశ్వాసాన్ని అంతగా ప్రదర్శించిన వ్యక్తివి అవుతావు. హల్లెలూయ. అందుకనే ఉపకారమును ధర్మమును చేయ మరువకుడే. ఈ ఉపకారం చేయడం అనేది అసలు జక్కయ్య గారికి తెలియదు. కానీ ప్రభు తన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఈ ఉపకార యాగమును చేయడానికి ఉద్యుక్తుడైనప్పుడు
అక్కడ వాళ్ళందరూ ఇలా అనుకుంటుండొచ్చు, జక్కయ్య మరి నీకో, మరి నీ సంగతి ఏంటి, నువ్వు వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇస్తాను అది చేస్తాను, మరి నీ సంగతి ఏంటంటే సంగతి దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ విషయములో మనం ఇంకా వర్ధిల్లాలి. ఏం చేయడంలో? ఉపకారమును. పైగా ప్రభు దీనికి ఒక ప్రిన్సిపల్ నేర్పించారండి. ఏంటో తెలుసా? నీకు మరలా తిరిగి ఉపకారము చేయలేని వాళ్ళకి చేయాలి, అప్పుడు అది సరైన ఉపకారం. మనము చేస్తాం, నేను చేస్తున్నానండి. ఏ యాగం చేస్తున్నావండి నువ్వు? ఉపకార యాగం చేస్తున్నావండి. ఉపకార యాగం ఎట చేస్తున్నావండి నువ్వు? ఎలా చేస్తున్నావు? ఎవరికి చేస్తున్నావు తెలుసా? మరలా నీకు తిరిగి చేయగల వారికి చేస్తున్నావు. అంటే దాన్ని ఉపకారం అనరు, దాన్ని పెట్టుబడి అంటారు. ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. శ్రద్ధగా వినండి. పెట్టుబడికి ఉపకారానికి తేడా తెలుసుకోండి. యు మస్ట్ లెర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్, హల్లెలూయా హల్లెలూయా, అండ్ డూయింగ్ గుడ్. మంచి చేయడం, ఉపకారం చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి మధ్య చాలా తేడా ఉంది. మనం ఉపకారం చేస్తాం ఎవరికి? ఇందా ఉంచుకో తమ్ముడు, ఎందుకు? ఈ తమ్ముడు రేపు ఏం చేస్తాడు? మరలా తిరిగి మనకి ఇస్తాడు, లేకపోతే ఇంక అంతకంటే ఎక్కువగానే ఇస్తాడు. ఎవరికి చేసే ఉపకారం దేవుని లెక్కలోకి వెళుతుందో తెలుసా? మరలా నీకు తిరిగి ఏ మాత్రమో ఏ విధంగానూ వాళ్ళు నీకు రీపే చేయలేరో అలాంటి వారికి ఉపకారం చేసినప్పుడు ఆ యాగము దేవునికి ఇష్టంగా ఉంటుంది. మనం యాగాలు చేసేటప్పుడు కూడా తెలివిగా చేస్తాం యాగాలు. ఎలా తెలివిగా చేశానండి పాస్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఉపకార యాగం నేను చేస్తూనే ఉన్నానండి, అస్సలు మర్చిపోలేదండి. నేను ఇస్తూ ఉంటానండి, పుచ్చుకుంటూ ఉంటానండి. అది ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి, అది పెట్టుబడి అవుతుందండి, అదేమవుదండి? ఉపకారం అవుదండి. సో ఉపకార యాగము ద్వారా దేవుని ఎడల మన విశ్వాసము ప్రదర్శించబడుతుంది. అందుకని బీదలను కనికరించువాడు యెహోవాకు ఆ బీదవాడు నీకు మరలా తిరిగి ఏమి ఇవ్వలేడు. హీ కెనాట్ రీపే. నీకు ఏ విధంగానూ తిరిగి ఇవ్వలేడు. అలాంటి వానికి నువ్వు చేస్తే నువ్వు ఎవరికి అప్పించిన వాడుతో? వాళ్ళ బ్యాంకుల వాళ్ళు ఎమ్మట పడుతున్నారు, అప్పులు ఇస్తాం అంటే. ఎవరు ఎమ్మట పడుతున్నారు? సిబిల్ స్కోర్ బాగుంటే ఇస్తారండి. స్కోర్ బాగలేకపోతే, స్కోర్ బాగాలేదంటే అర్థం ఏంటి? ఇది తిరిగి చెల్లించలేని రకం. ఇది ఏ రకంగానూ పెట్టుబడి పెడితే రాదు. సిబిల్ స్కోర్ బాగుంటే, సిబిల్ స్కోరు మీరు కూడా ఇస్తారు లేపులు. ఎవరికి ఇస్తారు? సిబిల్ స్కోర్ బాగుండాలి. సిబిల్ స్కోర్ బాగుంటే మనం కూడా ఏం చేస్తాం? ముందుకు వస్తున్నారండి. మీరు చేసేది ఏంటండి ఉపకారము? బజాజ్ ఫైనాన్స్ వాడు చేస్తాడు. ఎవరు చేస్తాడు? నువ్వు చేసే ఉపకారం ఏంటి? బజాజ్ ఫైనాన్స్ వాడు చేస్తాడైతే సిబిల్ స్కోర్ బాగుంటే నువ్వు చేయడం ఏంటి? నో. నా ఉపకారం ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడు తెలుసా? నీకు ఏ విధంగానూ ఇంకొక 30 ఏళ్ళు గడిచినా కూడా నీకు 30 రూపాయలు ఇవ్వలేని వాళ్ళకి సహాయం చేయాలి. హల్లెలూయా. అది ఉపకారము. హల్లెలూయా. ఉపకార యాగం. తర్వాత ఈ ఉపకార యాగము మనం చేయడం వలన అది దేవునితోనూ మనుషులతోనూ మన సంబంధాల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. ఉపకార యాగము చేయడం వలన దేవునితో మన బంధం ఏమవుతుంది? స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎందుకు స్ట్రెంగ్తన్ అవుతుంది? ముందే చెప్పుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఉపకారం చేయడం ద్వారా దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాం. దేవుడు మనలో తన స్వభావాన్ని చూచుకొనగలిగినప్పుడు బంధం బలపడుతుందా, బలహీనపడుతుందా? అచ్చం మీ పోలికలు మీ అబ్బాయిలో కనపడుతున్నాయి అనుకోండి, బా నా కొడుకు అసలు, నా కూతురు అసలు అంటే ఏమవుతుంది? ఆ బాండింగ్ ఏమవుతుందండి? ఇంకా చెప్పాలండి, మీకన్నా మంచిగా నడుచుకుంటున్నారు, ఇంకెంత బాగుంటారు మీరు. బంధం బలపడుతుంది. సో ఉపకార యాగం చేయడం వలన దేవునితోనూ మనుషులతోనూ మన సంబంధం. నీ వలన ఒకరు మేలు పొందారు, సరే మేలు చేసినా కొందరు మరిచేవారు లేరు అని అనడంలే, కానీ అసలు దాన్ని పట్టించుకోవద్దు. మనం మేలు చేస్తూనే వెళ్ళాలి. హల్లెలూయా. 37వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, దాన్ని మనం చదువుదాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడుకుము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడుకుము, యెహోవా యందు నమ్మికుంచి మేలు చేయమన్న మాట ఉందో చూడండి. 37:3 కీర్తనలు 37:3 యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి అంటే అర్థం ఏంటండి?
అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పాను కదా, వాళ్ళేదో మరలా నీకు తిరిగి చేస్తారు అని కాదు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి. ఆమేన్, హల్లెలూయా. 2 కొరింథీ పత్రికకు వద్దాం. 8వ అధ్యాయం అంతా కూడా 2 కొరింథీ పత్రికలో అదంతా కూడా ఉపకార యాగము గురించే, ధర్మము గురించే మాట్లాడుతుంది. ఒక్కసారి కొన్ని వచనాలు మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాం. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించారు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా. వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఏమండి, 19వ వచనానికి రండి. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సుకును కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని సంఘముల వారు అతని ఏర్పరచుకొనిరి. ఆది సంఘములో, మొదటి శతాబ్దములో సంఘముల మధ్య మనం ఏం చూస్తున్నాం? ఉపకార ధర్మము. హల్లెలూయా, హల్లెలూయా. అంతియొకయ సంఘపు వారు యెరూషలేము వారికి సహాయం పంపించారు. మాసిదోనియా సంఘము వారు ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న దైవజనుడైన పౌలు గారికి, అతని బృందానికి ఉపకారము చేస్తూ వచ్చారు. ఇప్పుడు కొరింథు వారిని ప్రేరేపిస్తున్నాడు. అయ్యలారా, ఉపకార ధర్మము చేయ మరువకండి. ఈ యాగము మనం చేయడం ద్వారా మనం దేవునితోనూ మనుషులతోనూ మన సంబంధాలు ఏమవుతాయి? బలపరచబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 14వ వచనం 8వ అధ్యాయం. హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదని, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారం అందరికీ సమంగా ఉండి నిమిత్తం ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకు, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. అల్టిమేట్గా సంఘమును ఏ విషయమై ప్రోత్సహిస్తున్నాడో తెలుసా? ఉపకార ధర్మము, ఉపకార యాగము చేయడానికి తాను ప్రేరేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ విషయములో నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను ఇంకా వృద్ధి చెందాలి అని. ఆమేన్. పలుసార్లు నేను అనుభవించాను ఆ తృప్తి. ఆమేన్. ఉపకార యాగము చేయడములో ఉన్న తృప్తి మరి ఏ ఇతర యాగములో చేయడములో లేదు. ఆమేన్. స్తుతి యాగము చేయడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. ఉపకార యాగము చేయడం ద్వారా మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటాం. హల్లెలూయా. ఈ 2 విషయాలు అర్థం చేసుకోండి, ముగించుకుందాం. స్తుతి యాగం చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మనము ఆశీర్వదించబడతాం. ఉపకార యాగం చేయడం ద్వారా ఆశీర్వదించబడిన మనము ఇతరులకు ఆశీర్వాదంగా ఉంటాం. దట్ బ్లెస్సింగ్ విల్ ఫ్లో త్రూ అస్. నా గుండా, మన గుండా ఆ ఆశీర్వాదం ఏమవుతుందంటే ప్రవహిస్తుంది. ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక పైపులో నిరంతరం వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఎలా ఉంటుంది? అది చాలా క్లీన్గా, శుభ్రంగా ఉంటుంది. అలా కాకుండా స్టాగ్నెట్ అయితే పాచిపడుతుంది, కంపు కొడుతుంది. అంతేనంటారా? సో మనం ఎలా ఉండాలి చెప్పండి? ఫ్లో అవుతూ, సర్క్యులేట్ అవుతూ ఉండాలి, ఫ్లో అవుతూ ఉండాలి. స్తుతి యాగము, అట్టి యాగములు దేవునికి ఇష్టమైన యాగములు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలము నీ పరిశుద్ధ లేఖనములోని మాటలను ధ్యానించుచుండగా ప్రభువా, మా జీవితాలలో ఎక్కడెక్కడ ఇంకా మేము అభివృద్ధి పొందాలో, మేము ఎదగవలసి ఉన్నదో, మేము సరిచేసుకునవలసి ఉన్నదో, ఈ విషయాలన్నీ కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభా. పలు సందర్భాల్లో పలు విధమైన సమస్యలు, శ్రమల చేత చిక్కుబడినప్పుడు సణుగుతూ ప్రభా, కొన్ని సందర్భాల్లో మమ్మల్ని మేము శపించుకుంటూ ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం అని బాధతో కుమిలిపోయిన సందర్భాలు అనేకము కలవు
ప్రభువా నేనేమి చేయలేకపోతున్నానో, మేమేమి చేయలేకపోతున్నామో దాని గురించి మాట్లాడుతూ సణుగుతూ ప్రభువా కృంగిపోవుట కంటే స్తుతించుట ద్వారా నీ శక్తిని మేము పొందుకొనగలమని ఈ రోజున మాకు నేర్పించారు. ప్రభువా స్తుతి మా దృష్టిని మా సమస్యల మీద నుంచి మీ మీదకు మళ్ళిస్తుందని, స్తుతి మా జీవితములలో అది గొప్ప విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తుందని ప్రభువా నేర్పించారయ్యా. మీకు స్తోత్రాలు. స్తుతి యాగము చేయుటకై మాకు కృపనివ్వండి యేసయ్యా. మీకు స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా మేము ఉపకార యాగము చేసేవారముగా ఉండాలి. స్తుతి యాగము చేయడం ద్వారా మేము ఆశీర్వదించబడతాం. అయితే ఉపకార యాగము ద్వారా మేము ఇతరులకు ఆశీర్వాదముగా ఉండగలము దేవా. ఆ ఉపకార యాగము చేయడం ద్వారా మేము నీ స్వభావాన్ని ప్రతిబింబిస్తామని మాకు నేర్పించారు. అట్టి గొప్ప కృపను మాకు ఇవ్వండి. నీకు ఇష్టమైన యాగములు చేసి ప్రభువా నిన్ను మహిమపరిచే జీవితాలు మాకు ఇవ్వండి. మా జీవితాలు పలువురికి ప్రయోజనకరంగా పరిమళ వాసననిచ్చేవిగా మలచమని ప్రార్థన చేస్తున్నాం. ఇందుకే కదా నీవు మమ్మను పిలిచావు, ఇందుకే కదా నీవు మమ్మను ఏర్పాటు చేసుకున్నావు దేవా. మేము చేయవలనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై ప్రభువా నీవు మమ్మను సృష్టించావు కదా. ఇదే కదా నీ ఉద్దేశము ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మేము ఆశీర్వాదమునంది అనేకులకు ఆశీర్వాదముగా ఉండు భాగ్యమును దయచేయి ప్రభువా. ఉపకారము చేయి విషయములో ప్రత్యుపకారము కోరకనే, ప్రత్యుపకారము ఆశించకనే ప్రభువా ఉపకారము చేయగలిగిన శక్తిని నీ పిల్లలమైన మాకు దయచేయండి. అట్టి మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు. వినిన వాక్య ప్రకారం జీవించే శక్తినివ్వండి ప్రభువా. నాటబడినటువంటి విత్తనాలు, వాక్య విత్తనాలు అవి నిలిచి మొలచి ఫలించినట్లుగా కృపను అనుగ్రహించమని, మా అందరి వినికిడిలో ప్రభువా నీ వర్తమానమును నాయన ఫలింపచేయమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.